హాయ్ అండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా ఇడ్లీ పిండితో బోండాలు వేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా వచ్చాయి. ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ పిండి ఒకటి ఉంటే చాలండి. వేడివేడి బోండాలు అనేది సింపుల్గా చేసేయచ్చు. ముందుగా ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇది పులిసిన పిండి అనమాట. కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉండాలి ఇడ్లీ పిండి. ఇది 3 కప్పుల పిండి. ఈ కప్పుతో 3 కప్పుల పిండి తీసుకున్నాను. 3/4 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఏదైనా ఒక కప్పుతో కొలిసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిసిపోయింది చూసారా, బాగా కలిపేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు పిండి అంతా కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం తరుగు కొద్దిగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు అనేది వేసేసానండి, అందుకే ఇప్పుడు వేసి చూపించట్లేదు. ఇప్పుడు వంట సోడా వేసిన తర్వాత బాగా బీట్ చేసుకున్నట్టు కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా బీట్ చేయాలంటే వంట సోడా వల్ల మనకి బోండాలు అనేవి ఫ్లఫీగా వస్తాయన్నమాట. అలా బీట్ చేసుకొని చూడండి, వేస్తే ఇలా మనకి బోండా వేస్తే ఈజీగా వచ్చినట్టుగా ఈ పిండి కన్సిస్టెంటీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా ఉంటుండగా ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు వదిలేస్తే చక్కగా సెట్ అవుతుందండి. పిండి కూడా మంచి ఫ్లఫీగా తయారవుతుంది. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం సైజులో ఆయిల్ వేడైనప్పుడు ఇప్పుడు బోండాలు వేసుకోవాలి. చేతులు తడి చేసుకొని వేసుకోండి. తడి చేసుకుంటే బోండాలు అనేవి ఈజీగా వేసుకోవచ్చు. అంటే బోండా వేయగానే ఇలా నూనె నురగలాగా రావాలన్నమాట. మరీ వేడి అవ్వద్దు, మరీ అలానే చల్లగా ఉండకూడదు. బోండాలన్నీ ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. ఖచ్చితంగా వంట సోడా అయితే వేసుకోవాలండి. అలా వేస్తేనే మనం టిఫిన్ బండ్లు అయితే తెచ్చుకుంటాం కదా, ఇడ్లీ పిండి బోండాలు అలా వస్తాయన్నమాట. చూడండి, మంచి కలర్ అనేవి వచ్చేసాయి. నేను ఒక ప్లేట్లో వేసేస్తున్నాను. ఇది చాలా సింపుల్ కదండి. ఇడ్లీ పిండి ఒక్కటి ఉంటే చాలు, మన ఈజీగా బోండాలు అనేవి రెడీ చేసుకోవచ్చు. మంచి కలర్తోని టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ వాయి కూడా నేను వేసి చూపిస్తాను. ఇదే మాదిరి అన్ని బోండాలు వేసేసుకోవాలి. ఇది వేగడం కొంచెం టైం అనేది పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసేసానండి. అంతేనండి, చాలా సింపుల్. నేను పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. పైన క్రంచీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.